అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న గ్రౌండ్ రియాలిటీ తెలుసుకున్నాడు. 119 నియోజకవర్గాలు 33 జిల్లాలలో పరిస్థితి ఎట్లుంది, ఏం కథ అనేది రేవంత్ అన్న తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసిండు. గ్రౌండ్ రియాలిటీ ఏంది, కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందా లేదా, ఎంతమంది ఎమ్మెల్యేలు గెలుస్తారు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఓడిపోతారు, ఎంతమంది ఎంపీలు గెలుస్తారు, ఎంతమంది ఎంపీలు ఓడిపోతారు, జనాలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన పాజిటివ్ ఉన్నారా నెగిటివ్ ఉన్నారా, జనాలు ప్రభుత్వాన్ని తిడుతుర్రా పొగుడుతుర్రా, జనాలు రేవంత్ రెడ్డి పైన పాజిటివా నెగిటివా, కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి నయం అంటుర్రా, లేకపోతే రేవంత్ రెడ్డి కంటే కేసీఆరే మంచిగా పనిచేసిండు, రేవంత్ రెడ్డి మొత్తం ఫెయిల్ అని అంటుర్రా, అసలు జనాలు ఏం చెప్తుర్రు అనేది రేవంత్ రెడ్డి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసిండు. ఈ రేవంత్ రెడ్డి తెలుసుకున్నటువంటి విషయంలో రేవంత్ అన్నకు ఒక సినిమా మొత్తం అర్థమైపోయింది. రేవంత్ అన్నకు రియాలిటీ అర్థమైంది. ఎందుకు చెప్పనా, మొన్న ఒక సర్వే వచ్చింది. మూడ్ ఆఫ్ తెలంగాణ ఒక సర్వే రిపోర్టు తెరపైకి పట్టుకొచ్చింది. ఏమని, కాంగ్రెస్ కేవలం 23 నుండి 26 సీట్లు మాత్రమే గెలుస్తారు, బీఆర్ఎస్కు 80 నుండి 84 సీట్లు వచ్చేటట్టు ఉన్నాయి, ఇంకా బీజేపీకు 6 నుండి 7 సీట్లు తప్ప అంతకు మించి వచ్చేటట్లు లేవు, ఎంఐఎంకి గదే 7-8 సీట్లు వచ్చేటట్టు ఉన్నాయని చెప్పి మొన్న ఒక సర్వే తెరపైకి పట్టుకొచ్చారు. ఆ సర్వే రిపోర్టు రేవంత్ అన్న దాకా పోయిందట. రేవంత్ అన్న కూడా ఆ సర్వే రిపోర్టు చూసినటువంటి కార్యక్రమం చేసిందట. ఆ సర్వే రిపోర్ట్ గురించి రేవంత్ రెడ్డి వెరిఫికేషన్ చేసిండు. ఈ సర్వే నిజమా అబద్ధమా, ఈ సర్వే నిజంగా వీళ్ళు జెన్యున్గా చేసిరా లేదా. ఇంకోటి ఏం చేశారు ఆ సర్వే వాళ్ళంటే, నియోజకవర్గాల వారికి కూడా సర్వే రిపోర్ట్ ఇచ్చారు. నియోజకవర్గాలు ఏమి ఇచ్చారు, పలానా నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుతుందా కాంగ్రెస్ గెలుతుందా, బీఆర్ఎస్కు పర్సెంటేజ్ ఎంత ఉన్నది, కాంగ్రెస్కి పర్సెంటేజ్ ఎంత ఉన్నది, ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది, ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు వస్తే ఎంతమంది ఎమ్మెల్యేలు ఓడిపోతారు, ఎంతమంది ఎమ్మెల్యేలు గెలుస్తారు అనేది రిపోర్ట్ ఇచ్చారు. ఇంకా రేవంత్ అన్న ఏం చేసిండు, ఆ రిపోర్ట్ నిజమా కాదని తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసిండు. గ్రామాలలో, అట్లనే నియోజకవర్గాలలో, మండలాలలో, జిల్లాలలో రేవంత్ రెడ్డి పరిస్థితి తెలుసుకున్నాడు. ఎట్లుంది సిచ్యువేషన్, ఉమ్మడి 10 జిల్లాలలో పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనేది రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసిండు. అప్పుడు రేవంత్ రెడ్డికి అర్థమైనటువంటి కథ ఏంటంటే, వస్తున్నటువంటి సర్వే రిపోర్ట్ కరెక్టే, ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ రాదు, కాంగ్రెస్ ఓడిపోతుంది, ఓడిపోయేటటువంటి అవకాశాలే ఎక్కువ ఉన్నాయి అనేటటువంటి సంగతి రేవంత్ అన్నకు అర్థమైంది. రేవంత్ అనే ముత్తగా ఆయన ఏం కూసోలే, రేవంత్ రెడ్డి కలెక్టర్లతో కూడా మాట్లాడిండట, కలెక్టర్లను కూడా తెలుసుకున్నాడట. గ్రౌండ్ రియాలిటీ ఏంది, పరిస్థితి ఎట్లున్నది, జనాలు జిల్లాలో కాంగ్రెస్ పైన తిరుగుబాటు చేస్తురా ఏమన్నా, జనాలు ప్రభుత్వం పైన ఏమన్నా అసంతృప్తితో ఉన్నారా, అసహనంతో ఉన్నారా, కోపంతో ఉన్నారా, అసలు పబ్లిక్ వర్షన్ ఏంది. మనమేమో 6 గ్యారెంటీలు, 420 హామీలు అని చెప్పినాం, 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అని చెప్పినాం, మహిళలకు బస్సులు ఇచ్చినాం, 0 వడ్డీ రుణాలు ఇచ్చినాం, మహిళలకు బతుకమ్మ చీరలు ఇచ్చినాం, మళ్ళీ ఇప్పుడు పెన్షన్లు కూడా ఇస్తున్నాం, ఆ తర్వాత ఉద్యోగాలు కూడా దాదాపు ఒక 50-60 వేల ఉద్యోగాలు కూడా ఇచ్చినాం. మరి ఏం జరుగుతుంది గ్రౌండ్లో పరిస్థితి ఏందని చెప్పి రేవంత్ రెడ్డి కలెక్టర్లను కూడా అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడట. ఇప్పుడు 33 జిల్లాలలో 33 కలెక్టర్లు ఉంటారు. కలెక్టర్లు కూడా రేవంత్ రెడ్డికి రియాలిటీ చెప్పిరట. ఇక పలానా జిల్లాలో ఇట్లా పరిస్థితుంది అంటే, నెగిటివ్ ఉంటే నెగిటివ్ చెప్పొచ్చు, పాజిటివ్ ఉంటే పాజిటివ్ చెప్పొచ్చు. కానీ మనకున్నటువంటి ఒక సోర్సు, మనకున్నటువంటి ఒక సమాచారం ప్రకారం అయితే చాలా జిల్లాలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన నెగిటివ్ రిపోర్టే ఉందట. 33 జిల్లాలు ఉంటే దాంట్లో దగ్గర ఒక 20-23 జిల్లాలలో మొత్తం రేవంత్ రెడ్డికి వ్యతిరేకమే ఉన్నదట. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బాగా దెబ్బనే ఉన్నదట, ఇబ్బందే ఉన్నదట. రీజన్ ఏంటంటే రేవంత్ రెడ్డి వైఫల్యం, రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ చక్కగా చేయకపోవడం, రేవంత్ రెడ్డికి పరిపాలన రాకపోవడం, పరిపాలన చేయలేకపోవడం, మంత్రులు ఫెయిల్ అవ్వడం, మంత్రులు అంటే హైదరాబాద్లో ఉండడం, నియోజకవర్గాలలో ఉండకపోవడం, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరగాలంటే భయపడుతున్నారు, ఎమ్మెల్యేలు కూడా కంప్లీట్ హైదరాబాద్లోనే ఉంటున్నారు. రీజన్ ఏంటి అంటే, ఎమ్మెల్యేలకు కూడా రియాలిటీ తెలుసు. ఆగమైతం ఊర్లోకి పోతే జనాలు అడిగే ప్రశ్నలకు ఎమ్మెల్యేలు సమాధానం చెప్పలేకపోతున్నారు. మరి ఎందుకు బీఆర్ఎస్కి ఎక్కువ ఫేవర్ వస్తున్నది, ఎందుకు కాంగ్రెస్కి ఇంత ఇబ్బంది అవుతున్నది, కారణం ఏందనేది కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకోవాలి. రేవంత్ రెడ్డి ఒక సర్వే చేయించిండు. సర్వే ఏంటంటే, మరి ఒక ప్రైవేట్ సంస్థతోటో ఇంటెలిజెన్స్ వాళ్ళని పెట్టి సర్వే చేయించిండో కానీ రేవంత్ రెడ్డి అయితే ఒక సర్వే చేయించిండు. ఆ సర్వేలో రేవంత్ రెడ్డికి నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందట. నెగిటివ్ రిపోర్ట్ అంటే ఏంది, మొన్న వచ్చినటువంటి ఏదైతే ఐ న్యూస్ సర్వే అయినా, లేకపోతే మూడ్ ఆఫ్ తెలంగాణ సర్వే అయినా, ఇంకా 2-3 సునీల్ కనుగోలు సర్వే అయినా, ఇంకో సర్వే రేవంత్ రెడ్డి కేవలం ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 28 సీట్లే వస్తాయి, 30 సీట్లే వస్తాయి అనేది వినబడినటువంటి ఒక వార్త. రేవంత్ రెడ్డి ఈ 2.5 సంవత్సరాలలోనే గిన్ని సీట్లు తగ్గడం ఏంది, 2.5 సంవత్సరాల పరిపాలనలోనే గవర్నమెంట్ పైన గింత వ్యతిరేకత ఏంది,
ఇది నిజమా అబద్ధమా తెలుసుకోవడానికి రేవంత్ రెడ్డి కూడా సర్వే చేపిస్తే రేవంత్ రెడ్డి సర్వే రిపోర్ట్ కూడా గదే కథ వచ్చిందట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 42, 43 సీట్ల కంటే ఎక్కువ రావు అనేది రేవంత్ రెడ్డికి రియాలిటీ అర్థమైంది. 40 సీట్ల కంటే ఎక్కువ రావు. ఇప్పుడు తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 60 సీట్లు రావాలి. 60 సీట్లు ఒక పొలిటికల్ పార్టీకి వస్తే తప్ప తెలంగాణలో పార్టీ అధికారంలోకి రాదు. రేవంత్ రెడ్డి సర్వే చేయించిన రేవంత్ రెడ్డి సర్వేలో కూడా 42 కంటే ఎక్కువ సీట్లు రావు అనేది రేవంత్ రెడ్డి కూడా అర్థమైందట. రేవంత్ రెడ్డి 2023 ఎన్నికలలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ దాదాపు 64 సీట్లు వచ్చినాయి. ఆ తర్వాత ఒకటి జూబ్లీ హిల్స్, తర్వాత కంటోన్మెంట్ 66 సీట్లతోటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇప్పుడు కంటిన్యూ అవుతున్నది. అయితే రేవంత్ రెడ్డి ఒక సర్వే చేయించిండు. మొన్న మూడ్ ఆఫ్ తెలంగాణ సర్వే ఒకటి వచ్చింది. మూడ్ ఆఫ్ తెలంగాణ సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తెలంగాణలో బీఆర్ఎస్కి 84 వస్తాయి, కాంగ్రెస్కి 23 వస్తాయి, బీజేపీకి ఒక 6 వస్తాయి, ఎంఐఎంకి 7 అని చెప్పి ఈ విధంగా మూడ్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు ఒక సర్వే రిపోర్ట్ తెరపైకి పట్టుకొచ్చినారు. ఈ సర్వే పైన రేవంత్ రెడ్డికి అనుమానం వచ్చి రేవంత్ రెడ్డి కూడా సర్వే చేయించే కార్యక్రమం చేసిందట. ఇది నిజమా అబద్ధమా అంటే రేవంత్ రెడ్డికి రియాలిటీ తెలిసింది ఏంది, ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు వస్తే రేవంత్ రెడ్డికి రిపోర్ట్ ఇచ్చిరట 42 సీట్ల కంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ రావు అనేది రేవంత్ రెడ్డికి అర్థమైందట కథ. 42 సీట్లు మాత్రమే కాంగ్రెస్కి వస్తాయి. ఇక బీఆర్ఎస్కి ఎంత కాదన్నా కూడా 65 నుండి 70 సీట్లు బీఆర్ఎస్కి రావచ్చు, మిగతా బీజేపీ, ఆ తర్వాత ఎంఐఎం అట్లేమన్నా రావచ్చు. కానీ కొంత ఇబ్బందే ఉన్నది. అంటే దగ్గర కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు వస్తాయి అనేది రేవంత్ రెడ్డికి అంచనా వచ్చింది. అసలు వాస్తవానికి మిగతా సర్వేలు ఉన్నాయి కదా, 23 సీట్లని, 22 సీట్లని, కాంగ్రెస్కు 18 సీట్లని సర్వేలు ఇచ్చారు కదా. నిజం చెప్పాలంటే రియాలిటీలో రేవంత్ రెడ్డి సర్వే చేయించింది కాబట్టి రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఏడా పరువు పోతుందేమో అని ఆలోచనతోటి 42 చెప్పు ఉండొచ్చు. ఇప్పుడు మీరు క్యాలిక్యులేషన్ చేసుకోరు, ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి క్యాలిక్యులేషన్ చేసుకోరు చెప్తా. ఇప్పుడు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అర్థమయ్యేటట్టు చెప్తా, 119 నియోజకవర్గాలను 42 అంటే ఇంకా 77 సీట్లు 77 సీట్లు మిగులుతాయి. కాంగ్రెస్కి 42 అంటే 77 సీట్లు. ఈ 77 సీట్లలో మైనస్ ఎంఐఎంకి 7 అంటే ఇంకా 70 సీట్లు మిగులుతాయి. ఆ తర్వాత మైనస్ బీజేపీకి ఒక 6 వేసుకోరి అంటే 64 సీట్లు. 64 సీట్లతో బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేటట్టు ఉన్నది అనేది ఇప్పుడు వర్షన్ రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి ఒక సమాచారం అన్నట్టు. ఇది 64 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు 64 సీట్లతో బీఆర్ఎస్ కూడా అధికారంలోకి వచ్చేటట్టు ఉన్నది. ఎట్లంటే రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఇక మొత్తం డెప్త్గా మాట్లాడుకుంటే రేవంత్ రెడ్డి సర్వే చేపితే రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే అంటే ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు వస్తే కాంగ్రెస్కి 42, బీఆర్ఎస్కి 64, ఎంఐఎంకి ఒక 7, తర్వాత బీజేపీకి ఒక 7, 6 వేసుకుందాం. ఇట్లా 119 నియోజకవర్గాలలో బీఆర్ఎస్కి 64 సీట్లతో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేటట్టున్నది అనేది రేవంత్ రెడ్డికి సినిమా అర్థమైంది. రేవంత్ రెడ్డి చేయించినటువంటి సర్వే రిపోర్ట్లో రేవంత్ రెడ్డికి ఈ విధంగా రిపోర్ట్ వచ్చింది అనేది వినబడుతున్న చర్చ. అంటే ఇప్పుడు మిగతా సర్వే రిపోర్ట్లు ఏమొచ్చింది, కాంగ్రెస్కి 23 వస్తాయి, కాంగ్రెస్కి 28 వస్తాయి, కాంగ్రెస్కి 18 వచ్చాయి అని చెప్పి రకరకాల రిపోర్ట్లు వచ్చినాయి. రేవంత్ రెడ్డి చేయించిన సర్వే రిపోర్ట్లు మాత్రం రేవంత్ రెడ్డికి ఒక క్లారిటీ వచ్చింది, 42 సీట్లు వస్తాయని. రేవంత్ రెడ్డి 64 సీట్లతో అధికారంలోకి వచ్చిండు. తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావాలంటే 60 సీట్లు మ్యాజిక్ ఫిగర్. రేవంత్ రెడ్డి 42 సీట్లు వచ్చేటట్టున్నాయట. రేవంత్ రెడ్డి ఇప్పటికిప్పుడు అది అంటే ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీకి 42 వస్తాయట. 40 వచ్చినా కూడా రేవంత్ రెడ్డి అధికారంలోకి రావాలంటే ఇంకొక 22 సీట్లు కావాలి. అంటే ఒక 20 సీట్లు వేసుకోరాదు ప్రస్తుతానికి. ఇంకో 20 సీట్లు అయితే రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తాడు, లేకపోతే రాడు. లేదా ఒక 18 సీట్లు వచ్చినా రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తాడు మళ్ళీ రావాలంటే. కానీ అది అవకాశం కనబడతలేదు. మరి రేవంత్ రెడ్డి సర్వేకి తర్వాత వేరే సర్వే రిపోర్ట్లకు చాలా డిఫరెంట్ ఉన్నది. రేవంత్ రెడ్డి చేయించిన సర్వే రిపోర్ట్లో కాంగ్రెస్కి 42, బీఆర్ఎస్కి 64, ఎంఐఎం 7, బీజేపీ 7 అట. ఈ విధంగా రిపోర్ట్ వస్తుంది అనేది వినబడుతున్న చర్చ. అంటే రేవంత్ అన్న కూడా డౌట్ ఉంటుంది, వేరే సర్వే రిపోర్ట్లలో రకరకాలుగా చూపిస్తుంది, నిజమా కాదా అనేది రేవంత్ అన్న కూడా తెలుసుకోవాలి కదా. అందుకే రేవంత్ రెడ్డి తెలుసుకుంటే రేవంత్ రెడ్డి సర్వే రిపోర్ట్ చూసినాక రేవంత్ అనే పర్సన్ అయిపోయాడు, గిట్లున్నదా కథ అని చెప్పి. నియోజకవర్గాలలో మొత్తం ఫెయిల్యూర్ ఉన్నది. అంతెందుకండి, రేవంత్ రెడ్డికి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలంటే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో మాట్లాడితే అయిపోతుంది. ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరగాలంటే భయపడుతున్నారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు పెళ్లిలకు పోయినా, ఫంక్షన్లకు పోయినా, సావులకు పోయినా జనాలు అడుగుతున్నారు ఎమ్మెల్యేలను, సార్ కళ్యాణ లక్ష్మి ఏమైంది, తులం బంగారం ఏమైంది, స్కూటీలు ఏమైనాయి, 2500 మహిళలకు ఇస్తా అని చెప్పి ఏమైంది, పెన్షన్లు ఏమైనాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏమైనాయి, రోడ్ ఏమైంది, స్కూల్ ఏమైంది, కాలేజ్ ఏమైంది, గుడి ఏమైందని చెప్పి ఇట్లా రకరకాలుగా అడుగుతున్నారు.
జనాలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎమ్మెల్యేలు నెత్తి పట్టుకొని సపరేట్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు నియోజకవర్గంలో గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలనుకుంటే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను అడిగితే తెలుస్తుంది. ఎమ్మెల్యేలు ఊర్లో పరిస్థితి ఎట్లుందో ఎమ్మెల్యేలు తెలుసుకోవాలనుకుంటే సర్పంచ్ని అడిగితే తెలిసిపోతుంది. సర్పంచ్లు చెప్తారు పోయి ఎమ్మెల్యేలకు, సార్ ఊళ్ళో పరిస్థితి బాగాలేదు, జనాలు తిడుతురు, జనాలు కోపం మీద ఉన్నారు కాంగ్రెస్ పైన అని సర్పంచ్లు ఎమ్మెల్యేకి చెప్తే, ఎమ్మెల్యేలు మంత్రులకు చెప్తే మంత్రులు ముఖ్యమంత్రికి చెప్తారు. కానీ ఇక్కడ సీన్ అంతా రివర్స్ ఉన్నది. రేవంత్ రెడ్డి సర్వే చేపిస్తే, అది చెప్పినా కదా, రేవంత్ రెడ్డి సర్వే చేపిస్తే రేవంత్ రెడ్డి గట 42 సీట్లు వచ్చేటట్టున్నాయట కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి 63 అట, బీజేపీకో 7, ఎంఐఎంకో 7, ఇట్లా సర్వే రిపోర్ట్ చెప్పితే రిపోర్ట్లు వస్తున్నాయి అనేది వినబడుతున్న చర్చ. అంటే అర్థమైపోయింది రేవంత్ అన్నకు కూడా సినిమా మొత్తం. మళ్ళీ మేము అధికారంలోకి రావాలంటే ఒక 18 సీట్లు 20 సీట్లు రావాలి. మరి ఎందుకు 18-20 సీట్లు ఎందుకు రాలేకపోతున్నాయంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేల పైన అసంతృప్తి, అసహనం ఉన్నది. ఎమ్మెల్యేలు చక్కగా పనిచేస్తలేరు, అంటే హైదరాబాద్కి వస్తారు, హైదరాబాద్లోనే ఉంటురు. మంత్రుల పైన కూడా కోపంగా ఉన్నారు జనం. ఎందుకంటే తిరుగుతలేరు గ్రౌండ్ రియాలిటీలో లేరు, గ్రౌండ్లో పనిచేస్తలేరు, పెద్ద ఎత్తున గ్రౌండ్లో ఎక్కడ ఉంటలేరు. పోనీ జనాలు పోయి ఎమ్మెల్యేలను కలుద్దామని పోతే ఎమ్మెల్యేలు మాట్లాడే పరిస్థితి లేదు, ఎమ్మెల్యేలు డిస్కస్ చేసే పరిస్థితి లేదు, ఎమ్మెల్యేలు కలిసే పరిస్థితి లేదు. ఆగమాగం సిచ్యువేషన్ ఉన్నది బయట. ఏం చేయాలనో అర్థమైతే లేదు రేవంత్ రెడ్డికి కూడా. కానీ రేవంత్ రెడ్డికి అయితే క్లారిటీ వచ్చింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటట్టు లేదు అనేది రేవంత్ రెడ్డి క్లారిటీ వచ్చింది. అందుకే రేవంత్ అన్న ఇప్పుడు ఈ 18 నియోజకవర్గాలు ఉన్నాయి కదా, 18 లేకపోతే 20, నువ్వు కాంగ్రెస్ రావాలంటే అధికారంలోకి 60 సీట్లు కావాలబ్బా. తెలంగాణలో అధికారంలోకి రావాలి పొలిటికల్ పార్టీ అంటే 60 సీట్లు మ్యాజిక్ ఫిగర్. 60 సీట్లు వస్తేనే ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ తెలంగాణ అధికారంలోకి వస్తారు. రేవంత్ రెడ్డికి 42 సీట్లు అంటే ఇంకో 18 సీట్లు అయితే 60 అవుతాయి, లేదా ఇంకో 20 సీట్లు అయితే 62 అవుతాయి. అప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్షన్ ఏంది తెలుసా, ఆయన చేపించిన సర్వే తర్వాత ఈ 18 నియోజకవర్గాలు ఇక్కడ డ్యామేజ్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఏమో 64 సీట్లతో గెలిచిండు. ఈ 64 సీట్లలో 64 రావాలి కదా అనేది రేవంత్ రెడ్డి బాధ. 64 రావాలి కదా, ఇక్కడ డ్యామేజ్ జరిగింది, ఏ నియోజకవర్గంలో ఎక్కువ ఇబ్బంది ఉంది అనేది రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలుసుకుంటున్నాడు. తెలుసుకొని రేవంత్ అని ఇప్పుడు అక్కడ పబ్లిక్ మీటింగ్లు పెట్టడానికి, రేవంత్ రెడ్డి అక్కడ ప్రోగ్రాంలు పెట్టడానికి తయారవుతున్నాడు. ఏం చేస్తాడు మా అంటే ఇప్పుడు ఈ 18 నియోజకవర్గాలలో రేవంత్ అన్న మీ నియోజకవర్గానికి రోడ్లు ఎత్తాం, మీ నియోజకవర్గం 100 పడకల దావఖానా, కలెక్టర్ ఆఫీసు, కొత్త భవనము, ఏదో ఉపాయం కడతాడు. కొత్తగా ఉపాయం కట్టి ఎట్లనో అట్లా ఆ వ్యతిరేకతను పొడగొట్టుకోవడానికి తయారైండు. ఇప్పుడు జరగబోయేది ఇదే. రేవంత్ రెడ్డి క్లారిటీ ఏంటంటే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అనేది రేవంత్ రెడ్డి క్లారిటీ వస్తుంది, అంతే, అంతకు మించి ఏం లేదు. ఇదే వ్యతిరేకత కనుక కంటిన్యూ అయితే 2028 ఎన్నికలలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి 20-23 కంటే ఎక్కువ సీట్లు వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు. ఇదే వ్యతిరేకత ఇంకా కంటిన్యూ అయితే 6 గ్యారంటీలలో ఏం చేసిర్రు రియాలిటీ మాట్లాడుకుంటే, 200 యూనిట్ల కరెంటు ఎంతమందికి వస్తున్నాయి, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఎవరికి వస్తుంది, రియాలిటీ మాట్లాడుకుందాం. ఏడ రోడ్లు వేసిర్రు, ఏడ స్కూల్ కట్టిరు, ఏడ కాలేజ్ కట్టిరు, మీ ఇంటర్నేషనల్ స్కూల్ ఏడబోయినాయి, ప్రతి మండలానికి ఒకటి, సీసీ రోడ్లు ఏడబోయినాయి. నియోజకవర్గాలలో ఇవాళ పరిస్థితి ఏంది, మేము మేడారం పోతే మేడారం జాతర రోడ్డు పైన ఉన్నటువంటి లైట్లన్నీ పనిచేసిర్రు రాత్రి. ఆ వీడియో కూడా మా తాను ఉంటుండే. అంటే ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నది, 1-2 కాదు. మేడారం జాతరలో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ పోతే ఏం లేదు, మేము చూసినాం, పెద్దగా ఏం కట్టలే, దీనికే 100 కోట్లు అయినాయి అని మేము ఆశ్చర్యపోయినాం. ఏం డెవలప్మెంట్ చేసిరో అనుకున్నాం, మన డెవలప్మెంట్ పెద్దగా ఏం కనవాలి మాకు. మా అంటే రోడ్లకు లైట్లు వేసారు అంతే, ఏదో కట్టిరు నార్మల్గా, అంతకు మించి ఏం కట్టారు, సర్కిల్ కట్టిరు తప్ప ఏం లేదు ఆడ. దీనికే 100 కోట్లు అయినాయా అని అనుకున్నాం. అంటే ప్రభుత్వం చాలా దుబారా ఖర్చు చేసిరు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన కోపం రావడానికి కారణం ఏంది, రైతులకు రేవంత్ రెడ్డి ఏం చేయలేదు, రైతు భరోసా ఫెయిలు, రుణమాఫీ ఫెయిలు, పెన్షన్లు ఫెయిలు, పంట బోనస్ ఫెయిలు, కౌలు రైతులకు పైసలు ఫెయిలు, సబ్సిడీలు ఇస్తలేరు రైతులకు, పంట పండించే పంట చక్కగా కొంటలేరు. రైతుల విషయంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయారు కదా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం ఫ్లాపు. ఇక మహిళలకు ఇవ్వాల్సిన 2500 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, తులం బంగారము, స్కూటీలు, మహిళలకు ఇవ్వాల్సినటువంటి గ్యారెంటీల విషయంలో రేవంత్ రెడ్డి ఫెయిల్. నిరుద్యోగులకు ఇవ్వాల్సిన నిరుద్యోగ వృత్తి, నిరుద్యోగులకు ఇవ్వాల్సినటువంటి ఏదైతే ఉద్యోగాల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫ్లాపు. ఇంకా రేవంత్ రెడ్డి దేంట్లో పాస్ అయిండు, ఏం చేసిండు రేవంత్ రెడ్డి? ఇంకా ఇందిరమ్మ ఇండ్లు ఎంతమందికి వచ్చినాయి, ఇల్లు లేనటువంటి వాళ్ళకి భూములు ఇస్తాం, భూములు ఉన్నటువంటి వాళ్ళకు పైసలు ఇస్తాం ఇల్లు కట్టుకోవడానికి అని రేవంత్ రెడ్డి చెప్పిండు, ఫెయిల్ కాదా? నిరుద్యోగు అదేంటి ఉద్యమకారుల కుటుంబాలకు భూములు ఇస్తాం పైసలు ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పిండు, ఫెయిల్ కాదా? ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ అని చెప్పిండు, బకాయిలు అన్ని పెండింగ్లో ఉన్నాయి, ఫెయిల్ కాదా?
మస్తుగున్నాయి, ఒకటి రెండు కాదు మస్తుగున్నాయి మాట్లాడుకోవాలంటే. రేవంత్ రెడ్డి అన్ని విషయాలలో ఫెయిల్ అవుతూనే వచ్చిండు, ఇది రియాలిటీ. మీరు అవునన్నా కాదన్నా. అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన జనాలు వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు నిన్న మా అన్న ఆలేరు పోయిండు, ఆలేరు నియోజకవర్గానికి పోయిండు. మన భార్గవ్ అని ఉంటాడు, భార్గవ్ అన్న సత్యాగ్రహిలో ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నాడు. ఆయనకు భార్గవ్ టీవీ అని సపరేట్ ఛానల్ ఉంటుంది. ఆయన ఆలేరుకు పోయిండు, ఆలేరు పబ్లిక్ టాక్ చేసిండు. ఆలేరులో ఉన్నటువంటి జనం చాలామంది బీర్లైలే మంచోడే, రేవంత్ రెడ్డి మాత్రం మంచోడు కాదు. అంటే ఎట్లా, బీర్లైలే మా కోసం ఏదో ఒక పని చేయాలనుకుంటున్నాడు కానీ రేవంత్ రెడ్డి ఐలేకి పైసలు ఇస్తలేడు. రేవంత్ రెడ్డి నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం నిధులు ఫండింగ్ ఇస్తలేడు. 100 కోట్లు 200 కోట్లు శాంక్షన్ చేస్తలేడు డబ్బులు. మరి ఎమ్మెల్యే ఏం చేస్తాడు? ఎమ్మెల్యేలు మంచిగా పని చేస్తారు కానీ రేవంత్ రెడ్డి చక్కగా పని చేస్తాడు అని జనాలు చెప్తున్నటువంటి మాట. రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయిందని పబ్లిక్ చెప్తారు. ఎమ్మెల్యేలు ఓకేనట, రేవంత్ రెడ్డి ఫెయిల్ అట, ముఖ్యమంత్రి ఫెయిల్ అంటారు. అంటే రేవంత్ రెడ్డి పైన ఇంత వ్యతిరేకత వచ్చింది. చూద్దాం ఏం జరగబోతుందో. రేవంత్ రెడ్డికి అయితే గ్రౌండ్ రియాలిటీ అర్థమైపోయింది. ఈ సర్వే చూసినాక రేవంత్ అన్నకు ఒక షాకింగ్లోకి వెళ్ళిపోయింది. రేవంత్ అన్నకైతే గ్రౌండ్లో ఏం జరగబోతుంది అనేది మాత్రం ఒక సినిమా అర్థమైపోయింది. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.